నియామకం అని చెప్పేసి ట్యాబ్ న్యూస్లో చూసుకోవచ్చు. అదేవిధంగా బంగాళాఖాతంలో చైనా వ్యూహం భారత్కు పెరిగిన ముప్పు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఈ రెండులో ఒకసారి మనం ఈ రాజ్యసభ వార్త చూసుకుంటే రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతగా మళ్ళీ గుర్తింపు పొందారు. ఆయన పదవీ కాలం ఈ నెల 25తో ముగియనుండగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో సోమవారం ఖర్గే ప్రమాణం చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ఖర్గేను ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఈ నెల 26 నుంచి ప్రతిపక్ష నేతగా ఆయన నియామకం అమలులోకి వస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే సో మరొకసారి ఆయనకు గౌరవం ఇస్తూ ఆయనకి మరొకసారి ఈ నెల 25తోని ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఏది రాజ్యసభ ప్రతిపక్ష నేతగా. సో 26 నుండి మరొకసారి ఆయనను రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అధిష్టానం నియమించడం జరిగింది. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుండి ప్రస్థానం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీనే తను విడిచిపెట్టలేదు. ఎన్నో అవమానాలు భరించిండు, ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా ఆయనే పోకుండా వెళ్ళకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరొకసారి అంటే పార్టీలో మనం సుదీర్ఘకాలం పనిచేసి ఏం ఆశించకుండా ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మరొకసారి ఆయనకు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చింది అధిష్టానం. సో ఈ నెల 26 నుండి మరొకసారి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అంటే అపోజిషన్ లీడర్గా రాజ్యసభలో ఆయన మరొకసారి నియామకం ఉండబోతుంది. ఈ నెల 26 నుండి ఇదంతా కూడా జరగబోతుంది. విద్యారంగంలో లోకేష్ మార్క్, టాపర్స్ పురస్కారాలు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సత్కరించారు. 55 మంది 10th షైనింగ్ స్టార్లకు 30,000 ప్రైజ్ మనీ, మోడల్ సర్టిఫికేట్, 61 మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్టాప్, మోడల్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు, దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి. విద్యార్థి కోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టాం. మీరు గెలిచారు, నన్ను గెలిపించారు అంటూ విద్యార్థులను ప్రశంసల్లో ముంచెత్తారు. లోకేష్ తీసుకొచ్చిన విద్యారంగ సంస్కరణలపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజంగా నారా లోకేష్ ఒక పరిపక్వత, ఒక పరిణితి చెందిన నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే లోకేష్ని పప్పు అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రోలింగ్ చేసేవాళ్ళు అటు ప్రతిపక్ష నాయకులు. సో మొన్ననే ఆయన చెప్పిండు, ఏది దేశంలోనే రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువ ట్రోల్ చేసిన వ్యక్తిని నన్నే అని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పేసాడు. ఆ విధంగా ట్రోల్ చేసేవారు. వాస్తవానికి కూడా ఆ కొత్త టైంలో రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయనకు ఎక్కువ మాట్లాడడం రాకపోయి ఉండే, చాలాసార్లు తడబడడం, కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పాక డైరెక్ట్ టీడీపీ పార్టీని ఓడించాలని చెప్పేసి ఇట్లాంటి చాలా అంటే చాలాసార్లు చెప్పడం జరిగింది. కొన్ని బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాటిని కూడా ట్రోల్ చేయడం జరిగింది. ఏది చక్కెరేసావా, తీయగుంది అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, ఇవన్నిటి కూడా ట్రోల్ చేయడం జరిగింది. సో ఈ ట్రోలింగ్ ఆయన మొత్తం కూడా దాన్ని ఒక పాజిటివ్ లాగా మలుచుకొని ఈరోజు ఆయన రాజకీయాల్లో ఒక పరిణితి చెందిన నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అయితే మామూలు విషయం కాదు. నిజంగా నారా లోకేష్ మనందరూ కూడా మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10thలో వచ్చినటువంటి మార్కులను ఇప్పటివరకు ఏ పేపర్లో కూడా హెడ్లైన్స్లో రాలేదు, మెయిన్ పేపర్లో రాలేదు. నాకు తెలిసి ఈనాడు పేపర్ ఓపెన్ చేయగానే మనకు 10th క్లాస్ విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు వాళ్ళ మార్కులు ర్యాంకింగ్స్తో పాటు మొత్తం కూడా వాళ్ళ పేరుతో సహా ఇవ్వడం జరిగింది. వారి పాఠశాల పేరు, ప్రభుత్వ పాఠశాల ఎక్కడ, ఏ ఊరు అని చెప్పేసి వాళ్ళ పేర్లు,
వాళ్ళ ర్యాంకు వాళ్ళ మార్కులతో సహా మెయిన్ పేపర్లో మనకి ఎప్పుడైనా సరే పేపర్ ఓపెన్ చేయగానే పెద్ద పెద్ద చూస్తాం ఏంటిది, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు యాడ్స్తో దండి కొట్టేస్తారు, మొత్తం లక్షలు ఇచ్చిస్తారు యాడ్ కోసం. అట్లాంటిది నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ 10th విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు ఆ మెయిన్ పేపర్లో వేయడం అనేది అది నిజంగా చాలా అంటే చాలా ఆయన ఖచ్చితంగా ఆ ఐడియా నారా లోకేష్ గారిది. అది తెలిసి ఆ ఐడియా కూడా ఎవరు ఇచ్చి ఉండాలి అనుకుంటున్నా, అది సొంత ఐడియా అనుకుంటున్నా. సో ఇది మొత్తానికైతే ఆయన లోకేష్ ఒక మార్క్ అయితే చూపిస్తూ ఉన్నాడు విద్యారంగంలో. సో అటు 10th కావచ్చు, ఇంటర్మీడియట్లో షైనింగ్ స్టార్లకు డబ్బులు ఇవ్వడము, లేదా ల్యాప్టాప్లు ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేయడము, మీరు గెలిచారు నన్ను గెలిపించారని చెప్పేసి ఆయన కాస్త భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. రేవంత్ అన్న భరోసా, వానాకాలం సాగు వేళ అన్నదాతల గుండెలో ఆనంద హేళ, రైతు కళ్ళలో పెట్టుబడి ధీమా, నేడే సీఎం చేతుల మీదుగా భరోసా నిధుల విడుదల, మధుర సభ రద్దు, నేడు హైదరాబాద్ శిల్పకళ వేదికగా పంపిణీ, అన్నదాత ఖాతాల్లోకి 2482 కోట్లు అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నిజంగా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అడుగులైతే వేస్తూ ఉంది.